హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మన రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చారా, లేదా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువగా పెట్టుబడులు తీసుకొచ్చారా, అసలు పెట్టుబడులు తీసుకురావడంలో ప్రజల్లోని ఏ ముఖ్యమంత్రి మీద సానుకూల దృక్పథం ఉన్నది అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక 4 రోజుల క్రితం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఆర్సిలర్ మిట్టల్ అనే సంస్థ విశాఖపట్నం దగ్గరలోని నక్కపల్లిలో దాదాపు 1,40,000 కోట్లతో ఒక ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, అసలు ఆర్సిలర్ మిట్టల్ కంపెనీని నేనే తీసుకొచ్చాను, అసలు చంద్రబాబు నాయుడు గారి సుందర వదనాన్ని చూసి ఏ పెట్టుబడిదారులైనా వస్తారా అని ఆయన వ్యక్తిగతంగా విమర్శలు చేయడం జరిగింది. ఇక్కడ అసలు పెట్టుబడులు ఎవరు ఎక్కువగా తీసుకొస్తారు, పెట్టుబడులు తీసుకురావడంలో ఏ జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏమిటి అనే దాని గురించి ఈ వీడియోలో విశ్లేషణ చేసుకుందాం. ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరిలో కూడా పెట్టుబడులు తీసుకురవచ్చే వ్యక్తుల్లోనే ముందు వరుసలో ఉండే వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే గుర్తించే వ్యక్తులు చాలా ఎక్కువ మందే ఉంటారు. మన దేశం సంగతి వదిలేండి, ప్రపంచ స్థాయిలో చూసుకుంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంత గుర్తింపు రావడం అనేది చాలా అరుదైన విషయం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్తే అంతర్జాతీయ సంస్థలైనటువంటి IMF, వరల్డ్ బ్యాంకు, అదేవిధంగా ఈ అమెరికాలో ఉన్నటువంటి చాలా వరకు ఈ CA ఆడిటెడ్ కంపెనీలు, అదేవిధంగా యాపిల్ కానీ, గూగుల్ కానీ, టెస్లా కానీ, లేదంటే ఈ మైక్రోసాఫ్ట్ కానీ, ఇటువంటి ఏ కంపెనీల CEOలను అడిగినా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి సుపరిచితులుగానే ఉంటారు. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల అందరిలో కూడా చాలా వరకు చంద్రబాబు నాయుడు పేరు అనేది అందరికీ సుపరిచితమైంది. అంటే ఇంత పేరు తెచ్చుకోవడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు పెట్టుబడుల్ని తీసుకురావడంలో ఆయన అనుసరించే విధానాలు. ఈరోజు ఏదైనా పెట్టుబడి మన ప్రాంతానికి రావాలంటే పెట్టుబడి పెట్టేవాడు ఏ విధమైన నమ్మకంతో పెట్టుబడి పెడతాడు, ప్రభుత్వాల నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు ఆశిస్తాడు అనే దాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు దానికి అనుగుణంగానే ఈ విధానాలని రూపకల్పన చేయడం జరుగుతుంది. అందుకోసమనే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చాలా వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 2014 నుంచి 2019 వరకు ఉన్న సమయంలో ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రానికి కియా మోటార్స్ లాంటి ఒక ప్రతిష్టాత్మకమైన సంస్థను తీసుకొచ్చిన ఘనత అయింది. ఇక ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తీసుకొస్తున్న కంపెనీల గురించి మనం ఎంత చెప్పినా అది తక్కువే ఉంటుంది. ఈరోజు గూగుల్ అనేది 1,00,000 కోట్ల పైగా పెట్టుబడులు పెడుతుంది. ఆర్సిలర్ మిట్టల్ అనేది దాదాపు 1,40,000 కోట్లు పెట్టుబడి పెడుతున్నారు. అదేవిధంగా NTPC గ్రీన్ హైడ్రోజన్ కోసమని చాలా భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సోలార్ పవర్ కోసం, గ్రీన్ ఎనర్జీ కోసం మన రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఇవన్నీ రావడానికి ప్రధానమైన కారణం చంద్రబాబు నాయుడు గారు అనుసరించే ఈ పెట్టుబడిదారులకి సులభమైన రీతిలో అనుమతులు మంజూరు చేయడమే. అదేవిధంగా ఒకసారి పెట్టుబడి పెట్టడానికి ఏ సంస్థ అయినా సరే MOU చేసుకుందంటే
వాళ్ళ అవసరాలు ఏంటి, వాళ్ళకి ఏ విధంగా సహకారం అందించాలి అనే దిశగానే చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి దానికి అనుగుణంగా విధానాలు తయారు చేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ రోజు కూడా ఆయన ప్యాలెస్ దాటి ఎక్కడికి వెళ్ళరు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వివిధ రకాలైన పెట్టుబడిదారులను కలుస్తారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతారు, అదేవిధంగా వాళ్ళని పెట్టుబడి పెట్టడానికి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. అదేవిధంగా వాళ్ళ నమ్మకాన్ని కూడా చాలా వరకు పొందే అవకాశం కూడా చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువగా ఉంటుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే ఓ పబ్లిక్ మీటింగ్లో ఫేస్ టు ఫేస్ మాట్లాడడం కానీ, ఇక్కడ ఏ విధమైన పెట్టుబడిదారుల్ని కన్విన్స్ చేయడం కానీ, ఒప్పించడానికి ప్రయత్నం చేయడం కానీ, కనీసం ఈ ప్రశ్నోత్తరాలు ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలు జవాబులు ఇచ్చే విధంగా ఒక్క మీటింగ్ కూడా ఆయన అధికారంలో ఉన్న 5 సంవత్సరాల్లోనూ ఎప్పుడూ పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రోజు కూడా పెట్టుబడిదారులను కలవాలని కానీ, వాళ్ళని పెట్టుబడి పెట్టడానికి ఒప్పించడం కానీ, దానికి సంబంధించిన స్కిల్స్ అనేవి ఎక్కడా ఆయనకి లేవు. ఆయన ఏ రోజు కూడా ఆయన ప్యాలెస్ దాటి వెళ్ళిన దాఖలాలు అయితే మనకు ఎక్కడా కనిపించవు. ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే ఆ వ్యక్తులు జగన్మోహన్ రెడ్డికి వచ్చి ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి పెట్టుబడులు పెట్టాలి తప్ప ఈయన ఎవరిని ఆహ్వానించే పరిస్థితి ఉండదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు. ఎక్కడైనా ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టడానికి ఆలోచన చేస్తున్నారని తెలియగానే ఇమీడియట్గా వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని పెట్టుబడులు పెట్టడానికి ఒప్పించడం, ఇటువంటి కార్యక్రమాలన్నీ చంద్రబాబు నాయుడు గారు చేయగలుగుతారు. ఈరోజు కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలంటే వాళ్ళు ఎన్నో విధాలుగా ఆలోచనలు చేస్తారు. వాళ్ళకి ఎన్నో రకాలైన సమస్యలు ఉంటాయి. అటువంటి సమస్యలన్నింటినీ తీర్చడానికి, అదేవిధంగా వాళ్ళకి అవసరమైన అనుమతులు మంజూరు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేయడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఇటువంటి సామర్థ్యం అనేది ఎక్కడ ఉన్నట్టుగా మనకి ఆయన ప్రభుత్వం ఉన్న సమయంలో ఒక్క ఉదాహరణ కూడా మనకు కనిపించదు. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టేవాడు ఎప్పుడూ ముఖ్యమంత్రి ముఖాలు చూసి పెట్టడు. ఆ రాష్ట్రం అనుసరించే విధానాలను చూసి పెట్టుబడులు వస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విషయం తెలిసినట్లేదు. ఆయనకు ఆల్రెడీ అనుభవం అయి ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ముఖం చూసి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూసి ఎన్ని పెట్టుబడులు వచ్చాయి అనేది. ఈ విధంగా మాట్లాడడం అనేది చాలా వరకు ఆయనకి ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడినట్టుగా ఉంది తప్ప ఒక పరిణితి చెందిన రాజకీయ నాడు ఇటువంటి విమర్శలు ఎప్పుడూ చేయడు. ఇక్కడ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మాటలని మనం పరిశీలిస్తే ఆయన ముఖాలు చూసి విలువ కడతారా? ఈరోజు ఉదాహరణకి ఏ వికలాంగులో ముఖ్యమంత్రిగా ఉన్నారనుకోండి, పెట్టుబడులు అసలు రావా? ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం వల్ల ప్రజల్లో ఆయన చాలా వరకు చులకన అయిపోతున్నారు. ఇకనైనా సరే ఆయన పద్ధతులు మార్చుకుంటే అది ఆయనకి ఆ పార్టీకి ఉపయోగకరంగా ఉండే అవకాశం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.